వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. చంద్రనాగు కనిపించింది. అవును, చంద్రనాగు కనిపించింది. ఎన్నో మహిమలున్నాయని, దివ్యమైన శక్తులున్నాయని చాలామంది నమ్మే చంద్రనాగు కనిపించింది. ఎస్, చాలా అరుదుగా కనిపించే చంద్రనాగు. ఎక్కడో అడవుల్లో ఉండే చంద్రనాగు జనావాసాల్లోకి వచ్చింది. చంద్రనాగు బుసకొట్టింది. జనం చంద్రనాగును చూసేందుకు తండోపతండాలుగా తరలి వచ్చారు. ఎందుకంటే చంద్రనాగుకు అపారమైన శక్తులుంటాయని, దాని దివ్యశక్తులతో అది ఏమైనా చేయగలదని, ఒకసారి పగపడితే వదిలిపెట్టే ప్రసక్తే లేదని రకరకాల కథనాలు, నమ్మకాలుగా కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితిలో చాలా అరుదుగా ఎప్పుడో తాతలు ముత్తాతలు చంద్రనాగును చూసాం అని చెప్తుంటారు కదా, ఆ చంద్రనాగు ఇప్పుడు బయటకు వచ్చింది. అంటే చంద్రనాగులు లేవని కాదు, చంద్రనాగులు ఉన్నాయి. ఆసియాలో చంద్రనాగులు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో అంటే దుడ్వా అడవుల్లో చంద్రనాగులు ఉన్నాయి. కానీ అవి కనిపించవు, అవి మామూలుగా బయటికి రావు. కానీ యూపీలోని కుషీపూర్ ప్రాంతంలో ఊరి శివాలలో చంద్రనాగు దర్శనమిచ్చింది. ఎస్, జనం తండోపతండాలుగా తరలి వచ్చారు ఆ చంద్రనాగును చూసేందుకు. కానీ స్నేక్ క్యాచర్లు వచ్చి దాన్ని బంధించి తీసుకెళ్ళిపోయారు. అయితే చంద్రనాగుకు నిజంగానే శక్తులు ఉంటాయా? నిజంగానే అది పగబడుతుందా, లేక వరాలిస్తుందా, దాన్ని పూజించాలా? సైన్స్ మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా చెప్తుంది. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. కానీ చాలా అరుదుగా కనిపించే చంద్రనాగు, యూపీలోని ఖుషీపూర్లో కనిపించిన చంద్రనాగు, దుడ్వా అడవుల్లో కనిపించిన చంద్రనాగు ఆ ఊర్లోకి ఎందుకు వచ్చిందంటే, అడవులు నరికేయడం, కొండలు అంతరించిపోవడం, ఎక్కడో కొండల అడుగుల్లో మాత్రమే ఉండే ఈ చంద్రనాగులు క్రమంగా జనావాసాల వైపు దూసుకొస్తున్నాయని ఇది సంకేతంగా చెప్పుకోవచ్చు. కానీ చాలా అరుదుగా కనిపిస్తుంది. చంద్రనాగు ఉంది. దాని పడగపై చంద్రాకారంలో ఒక మచ్చ ఉంటుంది, ఓ కన్నులా ఉంటుంది, నిలవంకలా ఉంటుంది. ఇదే కారణంగా దీన్ని మూన్ కోబ్రా అని కూడా అంటారు. దీనికి శాస్త్రీయ నామాలు చాలానే ఉన్నాయి, కానీ చంద్రనాగు ఉంది. బట్ ఎలాంటి శక్తులు లేవు, ఎలాంటి మహిమలు లేవని సైన్స్ ఘంటాపథంగా చెప్తుంది. ఎవరి నమ్మకాలు వాళ్ళు. ఏమైతేనేం చంద్రనాగు చాలా కాలం తర్వాత, చాలా అరుదుగా కనిపించే చంద్రనాగు యూపీలోని ఖుషీపూర్లో దర్శనమిచ్చింది.